వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నెంబర్ 1 సిద్దిపేట. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. జగన్ ప్రభుత్వంలోనే అర్హులందరికీ పెన్షన్. కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకే చీకటి జీవో విడుదల. మాజీ మంత్రి నక్క ఆనందబాబు ధ్వజం. జీహెచ్ఎంసీలో కలిపేందుకు కమిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుల సంబరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నెంబర్ 1 గా సిద్దిపేట ముందుంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్, పొలిటికల్, మీడియా వాళ్ళు ఎల్లప్పుడూ పండగ సెలవులు లేకుండా తమ పిల్లలను, తమ ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తారని, ఆ బాధలు వారికి మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. మన కోఆప్షన్ సభ్యులు సత్తయ్య గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సాయి గారు, మా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మీకు తెలియదేం కాదు. మేము స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇవ్వని వాళ్ళంటూ ఉండరు. వ్యక్తులుగా వస్తుంటారు, సమూహాలుగా వస్తుంటారు, సంఘాలుగా వస్తుంటారు, కులాలుగా వస్తుంటారు, గ్రామాలుగా వస్తుంటారు. రకరకాలుగా దరఖాస్తులు వస్తుంటాయి. దరఖాస్తులు రాని సంఘం ఏదైనా ఉందంటే పోలీసుల సంఘం. మీరు తప్ప దరఖాస్తు నియమంలో ఉండరు. మాకు అందరూ దరఖాస్తు ఇస్తుంటారు, ఒక్కొక్కటి అడుగుతుంటారు. కానీ ఏ దరఖాస్తు ఇవ్వండి, తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే అది పోలీసుల సంఘం. రాత్రింబవలు లేకుండా, పండగలు లేకుండా, ఎంతో శ్రమకు, ఎంతో మెంటల్ టెన్షన్, కొన్ని సందర్భాల్లో విధులు రాత్రి అనుకోకుండా మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీ గారు, నేను ఒక ఫంక్షన్ లో చాలా సేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులైనా కొద్దిగా వెంటబడి వాళ్ళను మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళేమో పాపం పని ఒత్తులు లేవు, రాత్రి ఎప్పుడో వచ్చి పండుకుంటాం, మళ్ళీ ఫోన్ రాగానే డ్రెస్ వేసుకొని పరిగెత్తుతూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటాం. సో అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం కౌన్సిలింగ్ చేయగలిగితే దే విల్ టేక్ కేర్, దే విల్ మానిటర్ దెమ్. అరే నువ్వు మా గోళీ మర్చిపోయినావు, లేకపోతే ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేరు. వాళ్ళ వైఫ్ అన్నా, కొంచెం వాళ్ళ పిల్లలన్నా వాళ్ళను గుర్తు చేసి వాళ్ళ భర్త యొక్క ఆరోగ్యాన్ని లేదా వాళ్ళ భార్య యొక్క ఆరోగ్యాన్ని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు టెస్ట్లన్నీ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫ్యామిలీని పిలిచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి. జస్ట్ ఒక పక్కన ఇచ్చి పంపకుండా ఒక 4-5 నిమిషాలు రోజుకు 20 మందిని కూర్చోబెట్టుకొని 5-5 నిమిషాలు వాళ్ళ కౌన్సిలింగ్ చేసి, ఇట్లా ఉన్నారు, ఈ పారామీటర్ ఇట్లుంది, ఈ పారామీటర్ ఇట్లుంది, ఈ పారామీటర్ దాటితే ఈ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఈ ఇబ్బందులు రావద్దంటే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏమైందంటే తప్పకుండా అందరూ కూడా పాటించే అవకాశం ఉంటుంది. చిన్నపాటి జాగ్రత్తలే కానీ జీవితంలో చాలా లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. సో ఈ మంచి కార్యక్రమం మనం చేపట్టినాం, దీని అందరూ మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఈ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ గురించి కూడా బహుశా సిపి గారు మీకు చెప్పే ఉంటారు, 0 చేయమని చెప్పినాం. అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి అన్నారు. రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 435 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబంలో అర్హులకు వివిధ రకాల పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు బస్సులు పెట్టాం. మన నియోజకవర్గం నుంచి 5 బస్సులు పెట్టి అన్ని మండలాల నుంచి ఎట్లా ఉన్న వాళ్ళందరినీ బస్సులు ఎక్కించాం. మళ్ళీ అందరూ వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గౌకున్నారు, కుటుంబమంటారు అని భయం వేసి మళ్ళీ ముందొక అంబులెన్స్, వెనకొక అంబులెన్స్ పెట్టి డాక్టర్లు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా జిల్లా కలెక్టర్ గారు తీసుకెళ్లారు. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఎక్కువ మంది ఉన్నారని చెప్తే ఆయనే కిందకు వచ్చి గ్రౌండ్ లో అందరినీ కలిసాడు. బాబు ఈరోజు జనవరిలో ఒకసారి, మళ్ళీ జూలైలో ఒకసారి, ఎవరు రేపేనాడు ఇదిగో రేపు నాకు 60, రేపు నా పుట్టినరోజు ఇంకా నాకు 60 వచ్చింది, పెన్షన్ అవ్వలేదు అనుకుంటారు. మళ్ళీ సంవత్సరంలో 2 సార్లు పెన్షన్లు ఇస్తారు. అది జనవరిలో ఒకసారి,
జూలైలో ఒకసారి. ఈ లోపు మీకేమన్నా ఈ మధ్యలో మీకు 60 సంవత్సరాల వయసు ఉన్నట్టయితే ఆ పెన్షన్ ని మీరు ఒకసారి మీ యొక్క వాలంటీర్తో కానీ సచివాలయంలో కానీ చెప్తే దాన్ని నమోదు చేసి శాంక్షన్ పెట్టుకుంటారు. ముందు జనవరిలో జూలైలో మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మాకు ఓటు వేసారా లేదా అనేటువంటి పక్కన పెట్టి, కులాలు మతాలన్నీ పక్కన పెట్టి, కడుపు చూసి వీడికి అర్హత ఉందా లేదా అని ఒకే ఒక ప్రామాణికంగా తీసుకుని ఇవాళ మన నియోజకవర్గంలో 1400 పెన్షన్లు ఈరోజు అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం మన మా చేతిలో జరుగుతుంది. ఇది అదృష్టమా కాదని అడుగుతున్నాం. అలాగే అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని పని లేదు. పథకం కానీ ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి ఈ 18,700 వారికి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మేము ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, వారిని వృద్ధాశ్రమాలు సరిగ్గా చూడలేటువంటి పరిస్థితి మరి మన మీద ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది చిన్న చిన్న లోన్లు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఆ తల్లిదండ్రులను ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఎవరైతే చూస్తున్నటువంటి బియ్యంతో కనీసం 2 పూటల తింటూ అదేవిధంగా కొంత ఇబ్బంది ఉంటే ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ప్రత్యేకంగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆర్థిక ఒక్కరిని కూడా కాపాడాలనేటువంటి ఆలోచనతోటి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారని మాజీ మంత్రి నక్క ఆనందబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష తీర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ గుంటూరులోని తన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ సాక్షిగా జీవో నెంబర్ 1ను దగ్ధం చేశారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. CBI సీఎం డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ అవినీతి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలి. జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలి. ఖైదీ నెంబర్ 6093 సీఎం చంచలగూడ ఖైదీ నెంబర్ 6093 సీఎం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జేహెచ్ఎంసీలో కలిపేందుకు అనువుగా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. వికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద వికాస్ మంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మొదటగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న నివాస ప్రాంతాలను జేహెచ్ఎంసీలో కలిపేందుకు కేంద్రం సన్నాహాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జేహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నట్లు వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. రక్షణ శాఖ నుండి వచ్చిన లేఖకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జేహెచ్ఎంసీలో విలీనం చేయడానికి 8 మందితో కూడిన బృందంతో కసరత్తు మొదలు కానున్నట్లు వికాస్ మంచ్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం అబీల్, సంకి రవీందర్ తెలిపారు. ఈ యొక్క వేడుకలను జరుపుకోవడానికి ముఖ్య కారణము కేంద్ర ప్రభుత్వం 8 ప్యానెల్ ఎక్సిషన్ కమిటీని మొట్టమొదటిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్పై వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్ట్కి స్పందించి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు స్పందించి కంటోన్మెంట్లో నివసిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకి ఇవాళ న్యాయం జరుగుతున్న రోజుగా ఈరోజు ఏదైతే 8 మ్యాన్ కమిటీ వేశారో ఆ 8 మ్యాన్ కమిటీ కంటోన్మెంట్ మర్జింగే, ఇంకో విషయం లేదు. మన ఏబుల్ గారు, అదేవిధంగా సంజీ రవీందర్ గారు, ప్రభుగుప్త గారు, వాళ్ళతో సహా ఆల్ పార్టీస్ మాతో సహా అందరం 3 ఏళ్ల నుండి ప్రతి దానికి ఏబుల్ గారు, సంజీ రవీందర్ గారు ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నాలు చేసి ఇంతవరకు తీసుకొచ్చారంటే ఇది సంజీ రవీందర్ గారి, ఏబుల్ గారి విజయం అని నేను మీతో భావిస్తున్నాను. ప్రాచీన యుద్ధ విద్య మల్లా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించే నిమిత్తం ఈ నెల 9 నుంచి 12 వరకు స్టేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి విక్టరీ ప్లే గ్రౌండ్ లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించి బ్రోచర్ ను ప్రధాన కార్యదర్శి నరసింగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లం, ఆంధ్ర కేసరి సంతోష్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మల్ల యోధులు పాల్గొంటారని చెప్పారు. 15 సంవత్సరాలు పైబడ్డ వారితో పాటు మహిళల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆసక్తి గలవారు శ్రేష్ఠ ఫౌండేషన్ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఫైట్ ఇస్ ద సేమ్, రూల్స్ మారుతూ వచ్చాయి. మనకు నచ్చినట్టు మనం మారుస్తూ వచ్చాం గేమ్ రూల్స్, అంతేగాని దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే అతి పురాతనమైన స్పోర్ట్ని నెగ్లెక్ట్ చేయబడింది సౌత్, మెయిన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో on what surface will these bouts be held? Will it be mud? Will it be mat? matter. It's on mat. Matter. Because most of them don't have that dangles అనేవి మన దగ్గర లేవు. దానిపైన ప్రాక్టీస్ చేయడానికి కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసే ఎవరు కూడా డిస్ట్రిక్ట్స్లో అవి లేవు. సో మ్యాట్ విల్ బి ద ఈజియెస్ట్ థింగ్ ఫర్ దెమ్ టు ట్రైన్. So is it a freestyle competition? Yeah, it's a freestyle. Right now it's only at the state level. You talked about registrations. Where do people register? We'll give a website. We'll announce. We'll come with a website. Avanni announce chestamu. Yeah, tomorrow. By tomorrow we'll give you the details. Or else Max we are completely the arrangements jarugutunnayi. Kaapothe since we have to coordinate with associations, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకా ఏమేమి యాడ్ చేయాలో తెలుసుకొని దెన్ వీ హ్యావ్ టు పర్ఫార్మెన్స్ కూడా చేంజెస్ ఉంటాయి కదా వెయిట్ వైజ్. దట్ ఈస్ ద ఓన్లీ డిలే. I think all that should have been sorted out. Now if you carry the news that there is a competition, people would want to know how they want to enter it. No, we are just announcing now. No. Yeah, through my foundation website, Shrestha Foundation అని ఒకటి ఉంది, దాని వెబ్సైట్ ఇప్పుడు ఇవ్వబడుతుంది. ప్రెసెంట్ గా ఇప్పుడు ఎవరెవరైతే చేయాలో దే కెన్ జస్ట్ కాంటాక్ట్ us. అందులో డీటెయిల్స్ ఫామ్ ఉంటుంది. మలయుద్ధ అనేది ఒక రెజ్లింగ్ కి సంబంధించినది. ఇది మేము ఈ రోజులలో ఈవెంట్ జరగబోతుంది. మొట్టమొదటిసారిగా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి స్టూడెంట్స్ వస్తారు వెళ్తారు, కానీ వాళ్ళకు ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఏ సైడ్ నుంచి కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఈ స్పోర్ట్లో లేదు. రెజ్లింగ్ అనేది అన్నిటికంటే మొట్టమొదట స్టార్ట్ అయిన స్పోర్ట్, అన్నిటికంటే ప్రాచీనమైనది మలయుద్ధం. దాన్ని మెల్లిమెల్లిగా కాంబాట్ మార్షల్ ఆర్ట్స్లో మార్చారు. అలాంటి స్పోర్ట్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ నార్త్లో దీని చాలా వాల్యూ ఉన్నా సౌత్ ఇండియాలో చాలా తక్కువగా దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు దీని వాల్యూ ఎందుకు అంటే ఐ కమ్ ఫ్రమ్ గోషామహల్. గోషామహల్ అనేది అక్కడ అన్నిటికంటే ఎక్కువ దంగల్ కల్చర్ చాలా ఎక్కువ. ధూల్పేట్, బేగం బజార్, ఈ హోల్ సిటీ. మా నాన్న కూడా ఒక రెగ్యులర్గా ఆయన కెరియర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మంత్రి స్థాయికి ఎదిగింది రెజ్లింగ్ వల్లనే. ఆయనకు రెజ్లింగ్కి ఉన్న ప్రేమ నాకు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్రోత్సాహంగా మారింది. ఖేలో ఇండియా ప్లేయర్ నేను జైపాల్ యువన్సల నుంచి పార్టిసిపేట్ చేస్తాను. ఇట్లాంటి కాంపిటీషన్ చాలా కావాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో బస్తీ దవాఖానను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ రవినాయక్, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, బస్తీ వాసులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం 30 పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
అది ఇంపార్టెంట్ కదా సార్. రోడ్లపై ర్యాలీలు సమావేశాలు జరిపేందుకు వీలు లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోకు నిరసనగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం తీసుకొచ్చిన చీకటి జీవోలను వారు తగలబెట్టారు. అయితే నిరసన కార్యక్రమాన్ని చేయనీయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బస్టాండ్ సెంటర్లో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ దౌర్జన్యం కారణంగా నిరసనగా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టొచ్చు, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టకూడదు. ఈ అన్యాయం ఈ రాష్ట్రంలో ఉండే 1952లో చేసిన బ్రిటిష్ కాలం చేసిన జీవోని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా ఇళ్లలో కూర్చొని చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు నిరసనగా కడప జిల్లా చంద్రమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సరికిరాళ్ల భూపేష్ సుబ్బిరామరెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదాలకాలు ఇచ్చి ప్రతిపక్షాలను అణచివేతకు గురి చేస్తున్న విధానాలను విమర్శించారు. జీవో నెంబర్ 1 కాపీలతో కళ్లకు నల్లగంతలు కట్టుకొని పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం జీవో కాపీలను తగలబెట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి అభిమానులు రాష్ట్రానికి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలు రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 1 రాత్రికి ఇటువంటి జీవోలకు టీడీపీ పార్టీ కానీ లేదంటే ప్రజాస్వామ్యంలో మీరు అభాస పాలవుతారు తప్ప మీకు వచ్చేది ఏం లేదు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బూత్ సమావేశాల్లో భాగంగా సిరిసిల్లాలో నిర్వహించే సమావేశానికి ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గంగిడి మోహన్ రెడ్డి కోరారు. మండల ప్రధాన కార్యదర్శి కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడాటి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మొంగాని మహేందర్, యువ మోర్చా అధ్యక్షుడు జనార్దన్, దళిత మోర్చా అధ్యక్షుడు తిరుపతి,
ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి అన్న గారికి మరియు సీనియర్ నాయకులు ఉన్నటువంటి బూత్ సభ్యులు, మండల పదాధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి అన్న గారు ఈ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలనేది కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్నగారిని మాట్లాడాల్సింది. ఈ నెల 7వ తారీఖు నాడు మొత్తం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులతోని వర్చువల్ ద్వారా మా జాతీయ అధ్యక్షుడు గారు జేపీ నడ్డా గారు మరి వర్చువల్ ద్వారా బూత్ కమిటీల మహాసమ్మేళనాన్ని నిర్వహించుకోబోతున్నాము. అందులో భాగంగానే ఈ 7వ తారీఖు నాడు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీ మహాసమ్మేళనాన్ని సిరిసిల్లలో నిర్వహించబోతా ఉన్నాము. అందులో సన్నాహకు భాగంగా ఈరోజు ముస్తాబాద్కి సంబంధించిన ముఖ్య కార్యకర్తల మరియు మా శక్తి కేంద్రాలు, మండల కమిటీ, మోర్చాల నాయకులతో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి మా జాతీయ అధ్యక్షుల గారిని ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్తాబాద్ మండలం నుంచి ప్రతి బూత్ నుంచి మా యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి పరిస్థితులు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు ఉప్పలపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ మహిళా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మహిళల ఐక్యత, జై జీబీఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై భారత్, జై భారత్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నెంబర్ 1 సిద్దిపేట. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. జగన్ ప్రభుత్వంలోనే అర్హులందరికీ పెన్షన్. కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకే చీకటి జీవో విడుదల. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజం. జీహెచ్ఎంసీలో కలిపేందుకు కమిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుల సంబరాలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.